Welcome to channel friends. Andhra Pradesh State Level Police Recruitment Board సబ్ ఇన్స్పెక్టర్ నియామకాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక 411 సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ నియామకం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సాలరీ కూడా మనకి 44,570 నుంచి 1,27,480 వరకు ఉంది. సో ఇది మనకు ఒక ఛాలెంజింగ్ ప్లేస్, మంచి పోస్ట్ అని చెప్పొచ్చు. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు తెలిసిందే సబ్ ఇన్స్పెక్టర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది. సో దీని యొక్క వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు నేను ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి సెక్షన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో. అది మనం జాగ్రత్తగా ముందు 1-2 సార్లు అర్థం చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి, వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి 28/11/2022 నవంబర్ 28వ తారీఖు రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. బట్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి ఉంటే 14/12 అంటే డిసెంబర్ 14 నుంచి మనకి 18/1 జనవరి 18 వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇంకా మనకి టైం ఉంది. సో ఈరోజు 6th అంటే ఇంకా మనకి 14, ఒక 7-8 డేస్ మనకైతే టైం ఉంది ఫ్రెండ్స్, ఈ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి అప్లై చేసుకోవడానికి. సో మనం నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి 11, సో పోస్ట్ కోడ్ నెంబర్ 13, ఈ రెండు. పోస్ట్ కోడ్ 11 అంటే మనం స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. పోస్ట్ కోడ్ నెంబర్ 13లో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సిటి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో ఇది మెన్కి ఏపీఎస్పి ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. సో మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ 315 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే 96 ఉన్నాయి. సో టోటల్ మనకి ఒక 411 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 411 పోస్టులకి మనం 14వ తారీఖు డిసెంబర్ నుంచి ఇంతకుముందు చెప్పినట్టు డేట్ పైన చూస్తే 18వ తారీఖు జనవరి వరకు మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ది ప్రిలిమినరీ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడు 19 ఫిబ్రవరి 19కి ఉంటుంది. పేపర్ 10 AM నుంచి మనకి 3 hours ఎగ్జామ్ 1 PM వరకు. పేపర్ 2 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది అదే రోజు. ఓకే, క్యాండిడేట్స్ మే బి డౌన్లోడెడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్. ఎప్పటి నుంచి 5th నుంచి ఇచ్చారు, 5th ఫిబ్రవరి నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ కోసం. సో జోనల్ వైజ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది మనకి విశాఖపట్నం రేంజ్, ఏలూరు రేంజ్, గుంటూరు రేంజ్, కర్నూలు రేంజ్. సో విశాఖపట్నం రేంజ్లో మన అందరికీ తెలుసు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుంది డిస్ట్రిక్ట్స్. దానికి ఒక 50 పోస్టులు ఉన్నాయి. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, అది ఒక 105 పోస్టులు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రేంజ్లో మనకి ఒక 55 పోస్టులు ఉన్నాయి. చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, కడపలో మనకి ఒక 105 పోస్టులు ఉన్నాయి. దేంట్లో మనకి ఇది సబ్ ఇన్స్పెక్టర్, అది 315 పోస్టులు. సో 315లో ఇట్లా డివైడ్ చేస్తే మనకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో మనకు డిఫరెంట్ జోన్లో డిఫరెంట్ ఉన్నాయి. సో తర్వాత 96 వచ్చేసి 96 అది రిజర్వ్ పోలీస్ అని చెప్పుకున్నాం కదా, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, అది శ్రీకాకుళం డిస్టిక్. సో 24, రాజమహేంద్రవరం 24, తర్వాత ప్రకాశం డిస్టిక్ 24, చిత్తూరు 24, టోటల్ 96 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి ఇవి. సో ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చారు వాళ్ళు మనకి. సో ఉమెన్ రిజర్వేషన్, తర్వాత SC/ST రిజర్వేషన్ ఇది యాజ్ యూజువల్. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్గా రీడ్ చేయండి మీరు అప్లై చేసే ముందు. సో ఇన్ జనరల్ SC/ST రిజర్వేషన్ కూడా ఇచ్చారు క్లియర్గా. సో మనకి ఇంకా ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో మనం చదవాల్సింది ఏంటంటే ఎలిజిబిలిటీ కండిషన్స్. అసలు ఎవరు ఎలిజిబుల్ ఈ పోస్ట్కి? ఫర్ ద పోస్ట్ మెన్షన్ అగైన్స్ కోడ్ నెంబర్ 11 మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. ఫర్ ద మెన్షన్ 13 ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు సబ్ ఇన్స్పెక్టర్కి అయితే సివిల్లో మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్ ఉన్నారు. అదే రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఓన్లీ మెన్ మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి జనరల్ అయితే ఫర్ ద పోస్ట్ కోడ్ 11 and 13కి రెండింటికి కలిపి సేమ్ ఇచ్చారు. 21 సంవత్సరం నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. అది జూలై 2022 వరకు. must have born in earlier than the 2nd July 1995 and not later than the 1st July. అది క్లియర్గా ఇచ్చారు.
1 డే డిఫరెన్స్తో కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ పోతుంది. సో తర్వాత ఫ్రెండ్స్ మనకి రిలాక్సేషన్ ఇచ్చారు. అది రిలాక్సేషన్ వచ్చేసి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ అ పేరా విల్ బి రిలాక్స్డ్ అండర్ అప్ టు మ్యాక్సిమం 5 years ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎకనామికల్లీ వీకర్. అంటే కొన్ని రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఓకే, ఇది మనం పాయింట్ బై పాయింట్ ఒకసారి రీడ్ చేయవచ్చు. 5 years వచ్చేసి ఎకనామికల్ బ్యాక్వర్డ్, తర్వాత 5 years వచ్చేసి మనకి షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత లిమిటెడ్ అప్ టు మ్యాక్సిమం ఫర్ 5 years ఎవరి రెగ్యులర్ సర్వీస్ లిమిటెడ్ క్యాండిడేట్స్కి. సో తర్వాత 3 years ఇన్ అడిషన్ టు ది లెంత్ ఆఫ్ సర్వీస్ రిటర్నెడ్ టు ఆర్మీ పీపుల్కి. సో ఈ విధంగా పాయింట్ బై పాయింట్ ఒక 5 points అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కోసం. అదేవిధంగా మనం ఇంకా ఇక్కడ కూడా ఒక ఏజ్ రిలాక్సేషన్ చూసి మ్యాక్సిమం 3 years ఆఫ్ క్యాండిడేట్ హూ రీటెన్స్డ్ టెంపరీ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి. ఓకే, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమంటున్నారు, పోస్ట్ 11 and 13కి ఆన్ July 1st, 2022 ఏ డిగ్రీ అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే అట్లీస్ట్ ఒక డిగ్రీ, ఏదో ఒక డిగ్రీ అయితే ఉండాలి. అది బీటెకా, బీఈనా, లేదంటే బీఏనా, లేదంటే సైన్సా, బీఎస్సీనా, ఏదైనా పర్వాలేదు, ఏదో ఒక యూనివర్సిటీ నుంచి విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఇండియన్ యూనివర్సిటీ అయి ఉండాలి. ఆ ఇండియన్ యూనివర్సిటీ నుంచి మనకి ఒక డిగ్రీ అయితే ఉండాలి. తర్వాత క్యాండిడేట్ హూ పాసెస్ హయ్యర్ క్వాలిఫికేషన్, డిగ్రీ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఓకే, వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు. ఓకే, ఎందుకంటే మినిమం డిగ్రీ అయితే ఇచ్చారు కాబట్టి. తర్వాత రికగ్నైజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రికగ్నిషన్ ఎలా అనేది ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇలా ఉండాలి. ఓకే, డిస్టెన్స్ విజన్, ఒక రైట్ అయితే 6/6 ఉండాలి, లెఫ్ట్ అయితే 6/6. నియర్ విజన్ దగ్గరలో చూస్తే మనకి 0/5, 0/5. సో ఇలా ఇచ్చారు. సో ఇట్స్ మస్ట్. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసింది పోలీస్ జాబ్స్లో. తర్వాత ఫీ స్ట్రక్చర్ ఫ్రెండ్స్, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఒక 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫామ్ ఫీ ఉంది. తర్వాత మనకి SC/ST వాళ్ళకి 300 ఇచ్చారు. సో కన్సెషన్ ఉంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి. సో స్టెప్ 1 క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ SLPRB వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్. దీంట్లోకి వెళ్ళి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కమ్యూనిటీ, SSC హాల్ టికెట్ ఇవి ఎంటర్ చేసి వాళ్ళు స్టెప్ 1లో ఆ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2లో ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ 1 పేమెంట్, స్టెప్ 2 ఆఫ్టర్ మేకింగ్ ద పేమెంట్ క్యాండిడేట్ టు విజిట్ ద వెబ్సైట్, సబ్మిట్ ద స్టేజ్ 1 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3లో క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ హ్యావ్ అగైన్ విజిట్ ద వెబ్సైట్ ఫర్ అప్లోడింగ్ ది స్టేజ్ 2 అప్లికేషన్ అలాంగ్ విత్ ది స్టేజ్ 1 అప్లికేషన్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు స్టేజ్ 2కి మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా 3 స్టేజ్లో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ లాస్ట్ డేట్కి అయితే ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు January 18, 5 గంటలకి లాస్ట్ డేట్గా ఇచ్చారు వాళ్ళు. సో తర్వాత మనకి దీంట్లో క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి. ముందు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది మనం ఇందాక అనుకున్నట్టు. సో ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ 3 hours, 100 మార్క్స్. పేపర్ 1లో మనకు ఆర్థమెటిక్ SSC స్టాండర్డ్ టెస్ట్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పేపర్ 2లో మనకి జనరల్ స్టడీస్ 100 questions. సో ఇది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. ఒక 100 మార్కులకి అయితే ఈ పేపర్ ఉంటుంది. సో ది మినిమం మార్క్స్ టు బి సెక్యూర్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఇన్ ప్రిలిమినరీ టెస్ట్ ఈజ్ 40% OC ఇంక్లూడింగ్ దోస్ క్లెయిమింగ్ EWS రిజర్వేషన్, 35% BC, 30% ఫర్ SC/ST. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి సో ఇంటిమేషన్ లెటర్ అయితే మనకు పంపిస్తారు. ది క్యాండిడేట్ హూ ఎలిజిబుల్ హూ క్వాలిఫై ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి అయితే మనకి ఒక ఇంటిమేషన్ లెటర్ పంపిస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్కి కాల్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్లో ఫ్రెండ్స్ మనకి సో హైట్ 11 and 13కి మస్ట్ బి 167.6, చెస్ట్ సో మనకి ఒక 86.3 centimeters అయితే ఉండాలి. సో ఉమెన్ అయితే మనకు 152.5 centimeters హైట్, తర్వాత 40 kg వెయిట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా మనకి ఫిజికల్ ఫిట్మెంట్. సో ఈ విధంగా మనం పోస్ట్ 11 and 3 ఉమెన్ ఫర్ ది పోస్ట్ కోడ్ 11కి ఇక్కడ 150 centimeters 38 kgs, పోస్ట్ 11 and 3కి 160 centimeters must not be less than 80 centimeters. ఓకే, వై దే డివైడెడ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఉమెన్ ఫర్ ది పోస్ట్ 11 పైది పోస్ట్ 11 ఫ్రెండ్స్ ఇక్కడ 11 and 13. సో మెన్ ఫర్ ద పోస్ట్ కోడ్ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై ది రిటన్ టెస్ట్ మెజర్మెంట్ టెస్ట్ షుడ్ బి మీట్ ది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ ప్రొవైడెడ్ దట్ క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్ టైప్స్. ఓకే, ఇది జనరల్ వాళ్ళకి పైన 167.7, 86.3 అనేది.
కింద మనకి బిలో సెక్షన్ ఏంటంటే ఇది షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే రిజర్వేషన్ వాళ్ళకి. సో ఈ ఫిజికల్ ఫిట్మెంట్ ఉండాలి. ఓకే, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఇలా 600 మీటర్స్ మైల్ రన్ ఉంటుంది, తర్వాత 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. ఓకే, సో ఇది 600 మీటర్ 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. జనరల్ అయితే ఎక్స్ సర్వీస్ మీద 9 మినిట్స్ 30 సెకండ్స్, ఉమెన్ అయితే 10 మినిట్స్ 30 సెకండ్స్. అదే 100 మీటర్స్ అయితే 15 సెకండ్స్ జనరల్, 16.5 సెకండ్స్ ఎక్స్ సర్వీస్ మెన్, 18 సెకండ్స్ ఫర్ ఉమెన్. లాంగ్ జంప్ అయితే 3.8 మీటర్స్, అది 3.65 మీటర్స్, 2.75 మీటర్స్. ఈ విధంగా ఇచ్చారు మనకి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఇక్కడ పేపర్ క్రైటీరియా కూడా ఇచ్చారు. పేపర్ 1లో మనకి ఇంగ్లీష్, పేపర్ 2లో తెలుగు ఆర్ ఉర్దూ, పేపర్ 3లో అథమెటిక్, పేపర్ 4లో జనరల్ స్టడీస్. ఇది ఎవరికి ఫైనల్ రిటర్న్ టెస్ట్, ఇది మన ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిటర్న్ టెస్ట్కి అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, టోటల్ ఒక 400 మార్క్స్ 4 పేపర్స్ ఉంటాయి. సో తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇంకా ఏమి ఇచ్చారంటే, this is the general information. I am requesting you to please go through it and then read it before we apply the sub inspector post. ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్. సో అప్లికేషన్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో నేను అప్లికేషన్ ఎలా ఎంటర్ చేయాలి ఆ పేజ్ అయితే చూపిస్తాను మీకు, బట్ అప్లికేషన్ ఓపెన్ అవ్వలేదు ఎందుకంటే 14/12 వరకు ఓపెన్ అవ్వదు. 10 o'clock నుంచి ఓపెన్ అవుతుంది. బట్ నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు అది చూపిస్తాను ఎలా చేయాలి అనేది. ఫ్రెండ్స్ మనం అప్లై చేసుకునే విధానం చూసినట్టయితే మనం ముందుగా slprb.ap.gov.in కి లాగిన్ అయ్యి, అంటే బ్రౌజర్లో ఎంటర్ చేసి మనం క్లిక్ చేసినట్టయితే మనకి అఫీషియల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనే వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం. పాయింట్ నెంబర్ 1 28/11కి ఆల్రెడీ స్టార్ట్ అయింది అది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. బట్ పాయింట్ నెంబర్ 2 ఇది 163 slprb_rect.1/2022 అనే పోస్ట్కి మనం ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీంట్లో 28/11/2002 ఇది కూడా రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్. బట్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది 14 నుంచి ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో నోటిఫికేషన్ ఆఫ్ అటాచ్మెంట్ మనం ఆల్రెడీ వి వెంట్ త్రూ, బట్ అప్లై ఆన్లైన్ అనేది మనం క్లిక్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ టైం రాలేదు కాబట్టి చూడండి ఇక్కడ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 14/12/2022 అని మాత్రమే వస్తుంది. సో అంటే మనకి 14th 10 o'clock మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. సో ఒక్కసారి మనం రీక్యాప్ చేసినట్టయితే ఇక్కడ లైన్ నెంబర్ 2కి వచ్చి క్లిక్ అప్లై ఆన్లైన్ బటన్ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు యూజర్ గైడ్ కూడా ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. యూజర్ గైడ్ కూడా మనకి అదే రోజు ఓపెన్ చేస్తారు. ఓకే, సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. యూజర్ గైడ్ కూడా ఒకసారి క్లియర్గా వెళ్ళి చూసి ఒకసారి రీడ్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ future sub inspector of police and reserve sub inspector of police. Thank you very much.